హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఈరోజు అయితే మళ్ళీ డేట్ మర్చిపోయాను. సో ఈరోజు అయితే 19th మార్చ్ అండ్ హ్యాపీ యుగాది అందరికీ. సో ఇప్పుడైతే వెళ్తున్నాను. మన ఫ్రెండ్ ఉన్నాడు కదా విజయ్ ఫ్రమ్ వైజాగ్. సో వాడైతే బైక్ డెలివరీ తీసుకుంటున్నాడు. ట్యాంక్ బ్యాగ్ ఇవన్నీ ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే వైజాగ్ పోలీస్కి ఇష్టం వచ్చింది. సో కొత్త రూల్ పెట్టారు, నో మోర్ మొబైల్ హోల్డర్. సో ఇదన్నమాట లాక్స్. దానికి ఏది పడుతుందో మరి, దీనికి 6 ఏదో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నేను దీనికి 6 ఇదే అనుకుంటా ఇది. సో ఏంటంటే ఇప్పుడు దీనికి నేను తీసేయాలి మొబైల్ హోల్డర్, లేదంటే కబ్జా చేసి తీసేసుకుంటారు. సో అది. సో ఫైనల్గా అయితే నేను విన్నాను 1500 ఫైన్ ఉంటుంది, అది కాకుండా మొబైల్ హోల్డర్ తీసుకెళ్ళిపోతున్నారు అని. సో నేనైతే ఏ రకంగా అయితే ఇది అసలు టచ్ చేయనివ్వను ఎవరికి, అలాంటిది కామ్గా తీసుకెళ్ళిపోతాను అంటే ఎందుకు ఎలా చేస్తాను చెప్పండి. సో అది ఫస్ట్ ఇది తీసేస్తే పని అయిపోద్ది. సో విజయ్ది ఏంటంటే స్టేటస్ మన KTM 250 తీసుకుంటున్నాడు. అంటే నాకు కరెక్ట్గా చెప్పలేదు 250 నార్మల్దా లేకపోతే 250 డ్యూకా అని. సో చూద్దాం. సో మొత్తానికి ఆ 400 తీస్తాను, తప్పదు కదా మరి. ఏదో ఒక వాయిడ్ స్పేస్ లాగా అనిపిస్తుంది. సో లెట్స్ సీ, అలా వెళ్ళిపోదాం అండ్ లెట్స్ చిల్ అవుట్. హలో అంకుల్ గారు పడిపోయారు. సో ఆల్ ఓకే అనుకుంటా, ఎవరికైనా దెబ్బలు తగ్గలేదు. ఫోన్ హోల్డర్ ఒకటి కనిపించింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకే భయం వేస్తుంది. ట్రాఫిక్ లేదు అనుకున్నా అని చెప్పాను కదా కొంచెం తర్వాత, ఇప్పటికే పెరిగిపోయింది ఏంటో మరి. కానీ నాకైతే కొంచెం ఎక్కువ రోడ్ దొరికింది, హ్యాపీ. కానీ మళ్ళీ నా ఫోన్ ఎక్కడ లేదు కదా, ఏదో తేడా ఉంది, పాకెట్లో ఉంది అన్నీ. సో ఉగాది రోజు కొత్త బండి తీసుకున్నాడు, GT సిల్వర్ కలర్, అది కూడా క్రోమ్ సంథింగ్ ఉంటుంది కదా. నైస్ కన్వర్జేషన్ బ్లోకి ఎవరు చూస్తున్నారో చెప్పండి మరి. జస్ట్ మిస్ ఏంట్రా బాబు, అంకుల్ పడిపోయారు. ఏదో వైర్ పడింది పై నుంచి. చాలా లక్కీ. ఓహో రికార్డింగా బాబోయ్, ఎవరు నమ్మడు. ఉగాది రోజు మంచి రోజు 2 యాక్సిడెంట్లు చూసానా ఏంటో బాబు, నేనే జాగ్రత్తగా వెళ్ళాలి అయితే. ఓహో ఓహో కదా గ్యాస్ సమస్యలు ఉన్నాయి, గ్యాస్ లేదని. ఇదిగోండి చూడండి, గ్యాస్ ఉంది, HP గ్యాస్ ఉంది. వై ఫియర్. అంకుల్ గారు ఫోన్ చూసి నడుపుతున్నారు, దాంట్లో వార్నింగ్ సింబల్ అంట నెంబర్ ప్లేట్ మీద. ఎవడు శాండీ లాంటి 2 స్టిక్కర్లు పెడతాడు. నైస్ రా నాన్న. ఇదిగోండి గ్యాస్ అయితే ఉంది. అంకుల్ గారు ఫోన్లో బిజీ. అది నా గ్యాస్ ఇది అంటే అదే ఉంటుంది అన్నకి. BYD సీలు దూరంగా ఉండాలి. అది ఎప్పుడు ఆటో ఇది ADAS ట్రిగర్ అయిపోద్దో తెలీదు. ట్రిగర్ అయ్యి ముందు నన్ను ఇస్తుంది అనుకో, కష్టం. అది ఎందుకంటే ADASలో ఏంటంటే అదొక ఫీచర్ ఉంటుంది, అది అదో ఫీచర్. అది సడన్గా ముందు ఎవడైనా వచ్చేస్తే బ్రేక్ వేసేస్తుంది, వెనక్కి పోతాడు. అది సో అలా చూసుకొని వెళ్ళాలి నెమ్మదిగా. అది రవి బర్త్డే బ్రో, బర్త్డే బాయ్. అది ఏంటి ఏమైంది నీకు? బండి బాగుంది అయితే. ఈ బండి నచ్చిందా? నేనే గెలికాను, అడిగి దగ్గరుండి బండి అమ్మించింది నేను వచ్చాను. బాగుంటుంది అంటే అవునా రా, నిజంగా బాగుంటుంది అదేనండి. అవును నువ్వెందుకు తీసుకోలేదు, నేను ఆ బండి అమ్మారా తీసుకురా, అక్కడికక్కడికి అన్నించేసి వాల్యూ కట్టించి 2 రోజులు కదా దేనికి వచ్చాను అడగచ్చు. అది ఫుల్ సెటప్ రెడీ. తీసేంట్రా గద్దెల మీసాలు లేకుండా నాకు ఇచ్చారా కనిపిస్తుంది. లేదు ఏదో బాగుంది అది అలా డిస్కషన్లోనే అమ్మించాను. చేతకు ఎక్కడా లేదు కదా, ఏంటి అమ్మించాను. ఆల్ సెటప్ ఫుల్ రెడీ. బండి ఊడిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మూమెంట్ అనిపిస్తుంది తమ్ముడా బండి బాగుంది ప్రైజ్, కానీ నేను దగ్గర అనిపిస్తాను. ఏంటి డైరెక్ట్
పైన చూడు పైన చూడండి అలా అది ఈ కెమెరా ఎక్కడ పడతాడు అంతే మరి ప్లానింగ్ అది. ఇక కెమెరాకి మౌంట్ ఉంది ఇక మౌంట్ ఇటువంటి తీసేయగలవు, అది కనెక్ట్ అయింది హ్యాపీగా వదిలే. అవునా చేసావు కదా మనం చేసాం. ఇది ప్రింటెడా మౌంట్ ఎవరికైనా కావాలంటే మెజిషియన్ రవి కాంటాక్ట్ అవ్వండి, తర్వాత చూపిస్తాను. అమ్మాయిలు అయితే వద్దు, వెరీ డేంజరస్. అలా ఆవిడ షార్ప్. దూరం గట్రా బాబు, ముందే దగ్గర నుంచి చూడలేకపోతున్నాం. ఫ్రేమ్ దూరం గట్టు కొద్దిగా ఆల్రెడీ సింగిపోయేది ముఖంలో ఉంటుంది. నేను ఆల్రెడీ ఎదుగులాగా ఉందిరా. నాది ఆల్రెడీ ఏంటి సర్జరీకి ముందని చెప్పి, సర్జరీ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అలాగే ఉన్నా. వేసుకుంటావా? ఏమో మరి అంటే చూడు వేసుకుంటేలాగా ఉన్నాడు. అంతే మరి త్వరలో కలుద్దాం. విజయ్ చైన్ అవ్వలేదు ఇంకా, అయిపోతాం క్లాస్ మేళ. అది వచ్చేస్తాడు ఫాస్ట్గా. అది ఫైనల్గా షర్ట్ మార్చి వచ్చాడు. ఓపెనింగ్ ఏంటిది తీస్తున్నాగానే దానిలో సగం చేసే బ్రో, అలాగా సెట్ అయిపోతాం. ఇది ఇచ్చే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎవరున్నారా? అందరికీ కొంచెం ఆకలేస్తుందని చెప్పి అలా కొంచెం రోడ్డు పక్కకి వెళ్ళిపోతున్నాం. రే గెంతనవా, ఎందుకురా ఆ సైడ్ నుంచి వచ్చేస్తాను. అది అందరైతే అలా వెళ్తున్నారు, నేనైతే ఇలా వెళ్తున్నాను. నాకు గెంతనం అంత అలవాట్లేదు, గెంతనం కూడా. అది నువ్వు వచ్చావా? అది ఫ్రూట్ జ్యూస్. ఇది 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 గుర్తున్న వాళ్ళు చెప్పండి. ఇది కిరాణా డెలివరీకి వచ్చి అందరు తాగేసి వెళ్ళిపోయాం. బండి డెలివరీ అప్పుడు సమోసాలు. అందుకే వాటర్ లెమన్ అన్నాడు. ఓహో, అబ్బాయి ఏంటాడు కదా, నా అబ్బాయి బిల్ కడుతుంది. సిగరెట్ ఇలా కొడతావు. నాకు ఏంటి సంబంధం లేదు. అలా కాదు, వీళ్ళు ఎవరో నాకు తెలియదు. మినిమం భయపడ్డు మా ఆవిడకి భయపడిన, సమాజానికి భయపడుతుంది. ఏంటంటే ముందు అక్కడ చెప్పండి. ఎవరికి వెళ్ళాక ట్యాప్ వాటర్లు ఇలాంటివన్నీ అలవాటు చేసుకోండి. మినరల్ వాటర్ అన్నావా? మన రిచ్ పూరు ఆడ రికార్డ్ చేసేస్తున్నారు రా మళ్ళీ. దొరికింది పేమెంట్ కోసం 4-5 ఫైట్ చేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు కాదు, అడిగి ఇప్పుడు చేస్తున్నాడు. నేను మాయా రీచ్ అయ్యాక మాయా ఫోన్పే డాలర్స్ కొట్టు. డాలర్స్ కాదా ఫ్రెండ్స్? అక్కడ ఎలా కొడితే ఇక్కడ ఎలాగో ఎవడో అప్పుడే కొట్ట. మెజిషియన్ రవికి మంచి కేక్ కూడా వచ్చింది. రవికి ఒక కేక్ వచ్చింది, అదిగోండి. సో వెళ్ళి కేక్ కట్ చేయించాలి అయితే. బాయ్ బాయ్ బాయ్. బ్రో కొత్త బండి తీసుకున్నాడు కాబట్టి అది ఇలా చూసి ప్రైస్ చెప్తేనేమో ఓకే ఇచ్చేయండి అని అంటేనేమో ఈడేమో అంటాడు నేను ఇంకో 5,000 ఇస్తాను మాట, 5,000 ఎక్స్ట్రా ఇస్తాను నాకు ఇచ్చింది, నేను 10,000 ఇస్తాను నాకు ఇచ్చింది. మిత్రం అలా పెంచుకుంటే వెళ్తుంటాం. ఎంత లోపల నువ్వు వచ్చి బండి తాళం తీసుకుని వెళ్తుంటే రే విజయ్ నువ్వే చేస్తున్నావు బండి అని సెన్స్ అంటేనేమో నేను నిన్న కొనేసాను రా అన్నాను. ఆ బండి కావాలని విజయ్కి ప్రైవేట్ పార్కింగ్ అంటే ఇది. విజయ్ ప్రైవేట్ పార్కింగ్ చెప్పు. చిన్నప్పుడు ప్రైవేట్కి వెళ్ళేది కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాయంట. ఇక్కడ కాఫీ కొట్టింది నేను నీకు చెప్పు. డెలివరీ అవ్వలేదని అది బండి చేస్తాం ఎంత అని అడుగుతాం, ఎంత అని అడుగుతాం. ఓకే
అడగానే నువ్వు ప్రైస్ చెప్తావు. ప్రైస్ చెప్తే 100 ఓకే ట్యాక్స్ అన్నాను. నేను 100 స్పాట్లో క్యాష్ ఇస్తాను, నాకే కావాలి బండి అని అంటాడు. నేను 5,000 ఎక్స్ట్రా ఇస్తాను, నాకు కావాలండి. అయితే నేను 10,000 ఇస్తాను, అలా కావాలని అంటాను. చూడు అంటే నువ్వు మధ్యలోనే మాకు ఆపడం చేస్తాడు. అక్క అదికే నువ్వు చెప్తుంటే కానీ నేను గొప్ప ఆ టైంలో ఇటు వచ్చి తాళం తీసుకొని బండి వేసుకుని వెళ్ళిపోతుంటాడు. విజయ్ ఎక్కడ నిన్న కొనేసాను మా ఇప్పుడు పట్టుకెళ్ళడానికి వచ్చానని అంటే ఇద్దరు అలా చూస్తుంటే అదే కదా భయ్యా మీకు ఇందాక నుంచి చెప్తున్నాను. నువ్వు చెప్పు. అదే కదా భయ్య చెప్పాలను. అదే కదా భయ్యా ఇందాక నుంచి చెప్తున్నాను మీకు. అది విజయ్ బండితో షూట్ చేస్తున్నారు. సో అదనమాట ఇప్పుడు మ్యాటర్. అది మీ ఇద్దరు ఆడియన్స్. గుణ వీడియో షూటింగ్ ఇది. నేను కూడా ఒక స్టోరీ పెట్టుకుంటాను. ఓకే ఓకే డన్ డన్. అది అయిపోయింది చాలా. ఏంటిది నీ బండి నీకే రావట్లేదా ఏంటి? వీడియో షూటింగ్ స్కిట్ చేస్తారు, ఏదో పెద్ద స్కిట్ ఫుల్ వైరల్ అయిపోతారు. అది ఏదో స్టార్ట్ అయిపోయింది. అది పెద్ద ప్లాన్. అది కదా ఇక్కడి నుంచి తీయాలి. వాడికి నీలాగా ఎక్స్పీరియన్స్ లేదు కదా ఓపెనింగ్లో. నేర్చుకోవాలి మరి. సీనియర్స్ ఉన్నారు కదా, పెద్ద సీనియర్ ఉన్నాడు. నీకన్నా కాదు. ఇది ఇలా ఎందుకు ఉంటుందో ఫ్లెక్సీ. లోకేష్ ఇది ఏంటి ఇలా చూసుకుంది? విజయ్ నీ మడగాడు ఏమైనా అవుతా నీకు తెలిసి ఎవరు చేశారో. నీకే చూడు పుట్టిన రోజులు జై జై. నా బర్త్డే అని చెప్పి విజయ్ గడు ప్రేమతో నాకు గిఫ్ట్ ADV 250 కొన్నాడు ఇప్పుడే. అది కేక్ అడిగి బండి నాకోండి. కేక్ అడిగి బండి నాకు. కేక్ నీకే. కేక్ అడిగి బండి కాదు నీకే అడిగే. లోపల రాసిందే చూడు మెడిసిన్ రవి అని. అది 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 ఇది నేను చూడలేదు. పాల ప్యాకెట్ అది చూడు. సింగు అదే మెజిషియన్ సింగు సింగు వీడి బర్త్డే మర్చిపో అసలు ఇచ్చేస్తాం. ఉన్న కెమెరా తీనియంటారా కనీసం. వద్దు మరి వెయిట్ చేయాలి. కుయ్యండి రా. హ్యాపీ బర్త్డే పాట పాడండి బాబు. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. అది ఈజీగా ఉంటుంది. ఆగైతే నేమ్ ప్లేట్ తెలియదు. అరే నేమ్ ప్లేట్ వస్తుందా? ఫోన్ కూడా ఆల్రెడీ దాన్ని ఫెచ్ చేసాడు. దాన్ని చెప్తాను నువ్వు ఏంటంటే అట్లా ఖర్చు కావట్లే కదా వాయిస్ కొంచెం తేడా అంబనే ఆ పేర్లకి ఇంకా బాగా నిమిషాలు చిన్న డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాను. పని కంటురా ఫోటో హీల్ చేసుకోండి. ఆవిడ చూపించాలి
ఏదో నెమ్మది పడుతుంది. డెలివరీ అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి పూజ కోసం అందరూ వెళ్తున్నాం. చూపిస్తారు. లొకేషన్కి వచ్చినట్టు ఉన్నా కానీ తెలియదు అక్కడ సింగ్ బ్రో అండ్ లోకేష్ ఇద్దరు ఉన్నాం. మిగతా అందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. బట్ ఇదే టెంపుల్ బేసిక్గా చూడండి. సో యా కొద్దిగా వెయిట్ చేసి చూద్దాం నెక్స్ట్ ఏంటి సిచ్యువేషన్ అనేది. పూజ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అది పనిలో పని మెజిషియన్ రవి కూడా పూజ చేయించేస్తున్నాడు. ఇప్పుడే ఫ్రెష్గా వచ్చింది కాబట్టి. లాస్ట్ టైం సారు నేను కలిసినప్పుడు పడ్డది, మళ్ళీ కలిసినప్పుడు వచ్చింది. పట్టుబండి చేస్తే మంచిగా కానివ్వండి కానివ్వండి కానివ్వండి. కుర్రోళ్ళు ఎంజాయ్ చేయాలి కానీ అలాగైనా ఓవర్గా వెళ్ళదు. టెన్నిస్ మళ్ళీ రేపు చెవులో అలా వదిలేస్తా. ఎల్లు మామ ఎల్లు. పూజ అయితే మొత్తం అయిపోయింది. విజయ్ బండికి కూడా, మెజిషియన్ రవి బండికి కూడా. లోకేష్ అయితే మధ్య నుంచి వెళ్ళిపోయాడు. సింగ్ బ్రో కూడా ఇప్పుడు వెళ్తున్నాడు ఇంటికి. సో కాల్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ బీచ్ రోడ్ అంట. సో యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆల్ ఓకే. కాఫీ టైమ్ మెట్రస్ ఫిల్టర్ కాఫీ. అది చిల్ అవుతున్నాం అలాగా. బైకర్స్ అంటే హెల్మెట్స్ ఉంటాయి కదా అది.